వివరాల్లోకి వెళ్ళిపోతే అసలు అలా ఎలా ఉంటారండి? ఎంత కాదనుకున్నా రక్త సంబంధం ఉన్నది కదండి. ఎదురు బొదురు పడ్డా కూడా పలకరించుకోపోతే ఎలా చెప్పండి? హాయ్ అమ్మాయి, అట్టాగున్నావు? బాగున్నావా? అని పలకరింపు రోజు ఉండేదిలే గాని నిజంగా వాళ్ళు ఒక్కల మీద ఒకరు మరీ అంత పగట్టేసుకున్నారంటావా? ఏమోలే, మనకెందుకంటారా? కరెక్టే అనుకోండి, కానీ పాలిటిక్స్లో ఉన్నోళ్ళు ఎదుటోళ్ళకి ఆదర్శంగా ఉండాలని చెప్తారు కదా, మరి అలాంటప్పుడు మనమే లేకపోతే ఎట్టాగాని నా డౌట్ అనుమానం. అంతేనండి. అట్టా కాదమ్మా, ఇప్పుడు ఏమంటావు? అంటే బయట జనాలను రకరకాలుగా వరుసలెట్టి వరుసగా నిలబెట్టి మరీ పిలిచేస్తాడు కదా మా జగనన్నయ్య. మరి ఇక్కడ సెల్లిని కూడా ఓసారి బాగున్నావా అని అడిగేస్తే అయిపోద్ది కదా అని అంటున్నాను. అంతేలే. ఒకరేమో మాజీ ముఖ్యమంత్రి, మరొకరేమో మాజీ ఎంపీ కుమార్తె. వాళ్ళిద్దరూ కజిన్స్, కానీ సంబంధాలు అంత బాగాలేవు. ఎదురెదురు పడ్డా పలకరించుకోనంత దూరమైపోయారు. దాని వెనుక రకరకాల కారణాలున్నాయనుకోండి. ఏపీ మాజీ సీఎం జగన్, వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇద్దరూ ఒకటే రోజు కోర్టు మెట్ల మీద ఎదురుపడ్డారు. కాని ఇద్దరూ ఎడమొహం పెడమొహంగానే ఉండిపోయారు. కనీసం హాయ్ అని పలకరించుకోలేదు కూడా. ఈ విషయం సోషల్ మీడియాలో చర్చగా మారింది. జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరిని అక్క, అన్న, అవ్వ, తాత అని పలకరిస్తారు గాని ఫ్యామిలీకి చెందిన సునీతను మాత్రం పలకరించలేదేంటి అంటున్నారు. మరీ అంత గ్యాప్ ఎందుకొచ్చిందో అని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ కోర్టులో ఈ ఆసక్తికర పరిణామం జరిగింది. వివేకా హత్య కేసుకు సంబంధించి ఆయన కుమార్తె డాక్టర్ సునీత అక్రమాస్తుల కేసు విచారణ నిమిత్తం వైసీపీ అధినేత ఒకే సమయంలో కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ఏరియాలో ఇద్దరు ఎదురుపడినా జగన్ తన సోదరి సునీతను పలకరించకుండానే గమ్మున వెళ్లిపోయారు. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తును కొనసాగించాలన్న పిటిషన్పై వాదనల కోసం సునీత కోర్టుకు వచ్చారు. అదే సమయంలో తనపై ఉన్న అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా జగన్ కూడా అక్కడికే వచ్చారు. కోర్టులో సునీతను చూసినప్పటికీ జగన్ ఆమెతో ఏం మాట్లాడలేదు. కనీసం పలకరింపు కూడా లేదు. అలానే ముందుకెళ్లిపోయారు జగన్. వివేకా హత్య తర్వాత రెండు కుటుంబాల మధ్య గ్యాప్ వచ్చేసింది. జగన్ సీఎంగా ఉన్న సమయంలో తన తండ్రి హత్య కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో సునీతకు అనుమానం వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హత్య జరిగింది, అది కూడా సరిగ్గా ఎన్నికలకు ముందు. అప్పుడు మాత్రం సీబీఐ ఎంక్వైరీ అంటూ చాలానే హడావిడి చేశారు జగన్. తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం సైలెంట్ అయిపోయారు. ఈ కేసులో సోదరుడు అవినాష్ రెడ్డి హస్తం ఉందనే విమర్శలున్నాయి. ఆయనను అరెస్టు చేస్తారనే వార్తలు వచ్చాయి. కానీ అది జరగకుండా జగన్ అడ్డుకున్నారనే అసంతృప్తి సునీతలో ఉందంటున్నారు. వివేకా హత్య వెనుక కుటుంబ సభ్యులే ఉన్నారనే అనుమానాలున్నాయి. ఇదే సమయంలో చంద్రబాబుతో కలిసి సునీత డ్రామాలు చేస్తున్నారని జగన్ భావించారు. వైఎస్సార్సీపీ నేతలు కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. దీంతో వారి మధ్య బంధం దాదాపుగా తెగిపోయింది. అందుకే ఇప్పుడు ఎదురెదురు పడ్డా ఇద్దరూ పలకరించుకోలేదని అంటున్నారు.